గెరిటేదో శాంతి ఏదో తెలియట్లా. మిమ్మల్ని చూస్తూ ఉంటే గుమగుమలాడే బిర్యానీలో గరిటె పెట్టి తిప్పినట్టుగా ఉందండి. నిన్ను చూస్తుంటే అదే గరిటె ఎక్కడో తిప్పినట్టుంది. సాంబార్ ఎలా ఉంది చూడండి. అదిరిపోయిందిరా. అక్కడ ఇవి కూడా చేయించారేంట్రా? మొదటి మంత్కి సెలబ్రిటీలు వస్తున్నారు. ఈయన గుర్తుపెట్టావా? ఆయన నేను గుర్తుపట్టలేదంటే నన్ను ఎవరో గుర్తుపట్టకుండా కొడతాడు. దూరంగా ఉండండి. ఈ కౌగిలింతలు హగ్ చేసుకోవడాలు ఏం చేయకండి. కొంప తీసి వాళ్ళకి అంటుకుందా ఏంటండి? ఇలాంటి కౌంటర్లు వేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను? ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు మళ్ళీ. మా చంటని ఒక్క మాట అంటే ఊరుకోను. ప్రాక్టీస్ లో ఇది బాగుంది, ఇంకో 2 ఏమన్నావు? టైం మిషన్ కనిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఏంటి వెనక్కి వెళ్తాను. ఎవరో తీస్తారు అక్కడికి వెళ్తావా? నిన్ను టీం లీడర్ గా తీసేసిన రోజు ఉంది చూడు, అక్కడికి వెళ్తా. పెళ్ళి 3 సంవత్సరాలు నాకు కూడా ఒక ఆడదానికి అమ్మా అనిపించుకొని ఉంటుందండి. అంతే కదా? అమ్మా అమ్మా లఫుట్ అంటే ఏంటో తెలుసా? ఏంట్రా? చాలా మంచోడని అర్థం. అమ్మా అట్లయితే మా తమ్ముడు కాదు, నేనే పెద్ద లఫుట్. మీకు జన్మనిచ్చిన నేను లఫుట్. నువ్వు కాదు మా ఆయన పెద్ద లఫుట్. ఏదో తృప్తి కోసం, ఆనందం కోసం జంతువులను పెంచుకుంటూ ఉంటారు. దానికోసం నా ఆస్తులు తగ్గిపోయినా పర్వాలేదు, దానికి తిండి పెట్టడం కోసం నేను ఒక చిన్న దోమను పెంచుకుంటున్నానండి. ఏం చేస్తున్నావు? దోమలయ్యా చంపుతున్నాను. చంపేస్తావా? ఊరు మిత్రికే దోమ అనుకుంటున్నావా? నేను పెంచుకుంటాను. దోమను పెంచుకోవడం ఏంట్రా? నిన్ను పెంచుకోవడం కంటే దాన్ని పెంచుకోవడం గుడ్. మంచి డెసిషన్. రాణి, రాణి, మా ఆవిడని పేరు పెట్టి పిలుతావేంట్రా నువ్వు? ఎవరిని పిలిచాడా? నా పెంపుడు దోమ, దాని పేరు రాణి. మీరు రోజు కూడా మంచి ఫ్రూట్స్, బత్తాయిలు, ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా తింటే మీకు బ్లడ్ బాగా వస్తది. నా ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ వీడికి. వాళ్ళ దోమకు కావాలి. పెళ్లి చేసుకుంటావా లేదా? నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నా జాతకంలో ఒక దోషం ఉంది. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంట. మరెలా? నా ఫ్రెండ్ ఒకరిని పిలుస్తాను, వాడిని పెళ్లి చేసుకో, వెంటనే విడాకులు ఇచ్చేస్తే మరిద్దరం పెళ్లి చేసుకుందాం. రెడీ చేసుకో. విడాకుల సంతకం పెట్టినా ఇస్తాం లేరా? 2 రోజులు ఉండకుండా పెళ్లి చేసుకొని. ఏమైందండి? మోసపోయానండి. మోసపోవడం కొత్త అనుకుంటా కుర్రాడు. నా ఫ్రెండ్ ఒకరిని పిలుస్తాను, వాడిని మీరు పెళ్లి చేసుకోండి, వెంటనే విడాకులు ఇచ్చేయండి. సరే. పెళ్లి చేసుకున్న వెంటనే నువ్వు విడాకులు ఇవ్వాలి. ఇదిగో పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలి తెలుసు కదా? నాకు తెలుసు, వాడికి తెలుసు లేదా? మళ్ళీ పడింది దండ. విడాకుల పేపర్ మీద సంతకం పెట్టు. ఆగండి, ఇప్పుడు విడాకులు ఇవ్వాలంటే వీళ్ళే ఏ మైనస్ పాయింట్లు వెతకాలి కదా. మనం మైనస్ పాయింట్లు ఎత్తుకుందాం. ఏంటి మామ ఇంత లేటు? అన్ని టీములు తిరిగి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఈ జననం మరణం అంటే ఏంటన్నా? రైటర్ ఒక స్కిట్ రాసేటప్పుడు అతనికి పంచ్ వస్తే అది జననం, అదే పంచు. మీరు చంపేస్తే అది మరణం. రోజా మేడం ప్రోగ్రామ్ కి వెళ్దాం. రండి. మేడం షోకా? మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నాను. దీన్ని చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అలాగే కథక్లాగున్నావు. దట్స్ ది ప్లాన్. థాంక్యూ. నువ్వు చెప్పమన్న అమౌంట్ డైలాగ్ చెప్పేసా, నా పేమెంట్ ఇస్తే నేను పోతా. కనిపించట్లేదు. కళ్ళతోడు పెట్టుకో, కనిపిస్తాడు. కనిపించట్లేదు కాదు, తప్పిపోయినాడు. సెప్టెంబర్ లో రాసుకోమను, పాస్ అయిపోతాడు. నాకు జబర్దస్త్ కంటే డిఏ బాగా నచ్చిందండి. దేనికండి? అక్కడ కొంచెం డాన్స్ బాగా వేసిన ప్రియమణి గారు పిలిచి హగ్గిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరు మాట్లాడరు. అంటే జబర్దస్త్ కంటే డి గ్రేటా? చెప్పండి. జబర్దస్త్ కా ఇజ్జత్ కా సవాల్. ఇప్పుడు ఓకేగా? స్కిట్ ఎంట్రీకి సరిపోయే హగ్గిమంటే మరి స్కిట్ మర్చిపోయాను, తగ్గించింది. నేను కూడా ఇస్తారండి. నువ్వా? అనసూయ హగ్గిస్తే ఊహల్లో బతికేస్తాం, మరి నేను ఇస్తే ఊపిరాడక చేస్తాం.
అయినా ఆ పక్కింటి సుబ్బారావు చూడండి 9 మంది మగపిల్లల్ని చక్కగా కన్నాడు. ఇంకో ఇద్దరిని కూడా కానీ సుబ్బారావు సూపర్ కింగ్స్ అని పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తో క్రికెట్ ఆడుకోమని చెప్పు. ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు 2 రోజుల్లో 2 పిల్లల్ని చేతిలో పెట్టాలి. నేను ఏమన్నా మిషన్ కొడుతున్నానంటే 2 రోజుల్లో 2 చొక్కాలు తీసి చేతిలో పెట్టడానికి. ఏంటి అస్థి పంజరం అస్థికలు 2 కలిసి వచ్చినాయి ఒకేసారి? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటాడు? ఎదవ యాడింగ్లు ఏం చేయకుండా నేను రాసింది చెప్పండి చాలు. అరే రే 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 నాన్న ఏంట్రా భయపడుతున్నావేంటి? ఓహో ఫాస్ట్ గా తిప్పేస్తే కళ్ళు తిరిగాయా? సారీ రా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. రాఘవ్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? సరిగ్గా చూడండి, కనబట్టలేదా? ఎవరు లేరే? సెలబ్రిటీ అయిపోయింది కదా, కళ్ళు నెత్తికెక్కిపోయి. ఇది పట్టుకుని చూడండి ఎవరున్నారు. అను చేమను పట్టుకుని చేమ అంటే నేను ఒప్పుకొని ఏమనుకుంటున్నావు? దాని పేరు ఎర్రబాబు. కాఫీ రెడీ, దా తాగరా తాగరా. ఎర్రబాబు ఏమైంది? అలిగాడు. ఎందుకు తాగట్లేదు? చక్కెర తక్కువైంది. ఎన్నిసార్లు చెప్పానే చక్కెర ఎక్కువేమని. మేడం అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నా. చీమ పగ ప్రతీకారాలకు ప్రతీకగా ఎన్నో ఊర్లకి చీమల పేర్లు పెట్టుకున్నారే. చీమల పేర్లు పెట్టారా? కోన చీమ, పట్టి చీమ, దివ చీమ, రాయల చీమ. నీ కోసం కరెంటు చీమను బాక్స్ లో బంధించి తీసుకొచ్చా. ఇక్కడే బయట ప్రేమించుకుంటే దిష్టి కళ్ళు పడతాయి. మీ ఇద్దరు దీంట్లోనే సహజీవనం చేసుకోండి. అల్లుడు గారు మీ పుట్టినరోజా? కాదు మామగారు. ఎర్రబాబు తలుపు తీయొచ్చా? తలుపు తీయొచ్చా? నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను నాన్న, కానీ నీకేమో గుండె నొప్పి. పర్లేదు లేదురా చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ఇందులో షాకింగ్ న్యూస్ ఏంట్రా? అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నానా? ఇది నిజంగా షాకింగ్ న్యూసేరా? ఏండి నేను మీకు ఏమైనా అప్పున్నానా? లేదండి, ఎందుకలా అడిగారు? రోజు రోజుకు మీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటే. రామ బీరమ్మ నోట్లో జారమ్మ మాయమ్మ మందే చేదన్న మంచిది కాదన్న నేకుమ్మ. ఉల్లిపాయ తెచ్చి కోయాలా, నిమ్మకాయ పిండి పోయాలా, కృష్ణనగర్ సందులో కుక్కల గోల వినిపించుకోకుండా పోతనీయలా. ఆల్కహాల్ కోసం మీరు డైనింగ్ హాల్ కోసం నేను పెద్ద కేక పెట్టుకుంటున్నాను తెలుసా? మన దారులు వేరేనా కానీ మన ఇద్దరిని ఒకటి కలుపుతుంది భయ్యా. ఏంది భయ్యా అది? ఆవకాయ. తినడానికి నీకు, నాకడానికి నాకు, ఇద్దరికి ఉపయోగపడేది. నేను కడుపు నిండా తినాలంటే ఏం చేయాలరా? నువ్వు అట్రాపు. కడుపు నిండా పెట్టిస్తావా? పెట్టా అంతే కలుపుతా. ఆగనే 7:30 అనుకుంటా సార్. చాలే ఇంకెంత తింటారు? ఏం తిన్నానే నేను? నా మీదే పంచులేస్తావా? ఇదిగో మనం శత్రువుని చూసి కంటి చూపుతోనే యుద్ధానికి రమ్మని సైగ చేయాలా? ఎంత? నేను చేస్తా. అల్లుడు అల్లుడా? అవును అల్లుడు, నీలాంటి మగాడి కోసమే ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నా. నేను అలాంటోని కాదు. నేను అలాంటోని కాదు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే, ముహూర్తం పెట్టి. బాబు ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ పర్లా నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, నా మరదలు. నీ మరదలా? సారీ అండి. పర్లా నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పేలేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. చూడు పెళ్లి కూతురు వస్తుంది. కాఫీ తీస్తా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, మా పని మనిషి. పని మనిషా? నువ్వు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేలేదు. ఇది కూడా కత్తిలాగా ఉంటుంది.
అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదో చెప్పు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? నా పేరు నిరంజన్. ఈ ఊళ్ళో నేను ప్రెసిడెంట్ ని. నేను ఉండేది ఒక్కడనే. తప్పు చేసిన ఎవరినైనా సరే ఊరు నుంచి వెలేయడమే నా అలవాటు. అలా తప్పు చేసినందుకే మా అమ్మా నాన్నను కూడా ఊరు నుంచి వెలేసా. అమ్మా నాన్నలు ఎందుకు వెళ్ళేసావు? నిన్ను కనడమే మేము చేసిన పెద్ద తప్పురా అన్నారు. తప్పు చేసినప్పుడు అమ్మా నాన్న సరే వెలేయాల్సిందే కదా. వేలేస్తే చేయి తీసి పక్కన పెట్టాలి కానీ ఊరి నుంచి పంపించేస్తారా? బాబు గారు నేను అప్పుడే చెప్పానా అనసూయ దాడి కాదు ఆటో అని. టైమింగ్ లో పంచ్లు ఎలా అయ్యాలో టీం లీడర్లకి ట్యూషన్ చెప్తున్న రోజా గారు. అడ్మిషన్ కోసం క్యూలు కట్టిన టీం లీడర్లు తొక్కిసలాటలో అవినాష్ కి గాయాలు. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు సార్? గడ్డము అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నారు సార్. అందుకే నేను కూడా గడ్డం పెంచి కళామతల్లి ముద్దు బిడ్డగా నిరూపించుకోవాలని గడ్డం పెంచుతున్నాను అని చెప్పబోతున్నారు. అంతేగా సార్? అక్కడ సుమ మాట్లాడినది, ఇక్కడ నువ్వు మాట్లాడినారు. ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేను సంతోషం పట్టలేకపోతున్నా మూర్తి. ఇంత ఆనందాన్ని డైరెక్టర్ గారు ఒడ్డు అలల కోసం ఎదురు చూస్తున్నట్టు నా బొడ్డు మీ కళ్ళ కోసం ఎదురు ఒక సినిమా డైరెక్షన్ చేశాను, ఈ రోజు రిలీజ్. అదే నా సంతోషం అంతే. మరి కథనే అందట్లేదా? మీరే కదా సార్ కథ బాగా లోతుగా ఉండాలన్నారు. అత్త ఏంటి అమ్మా భయంకరంగా ఉందిరా మీ అత్త. మన ప్రేక్షకులు కూడా వస్తున్నారు, వాళ్ళ స్పందన తెలుసుకుందాం. అంటే గురుగారు ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ చెప్పండి. కష్టా జీవితం అనేది ఇప్పుడే సినిమా చూశాను, రిలీజ్ అయింది. సో ఫ్యాంటాస్టిక్ దిస్ మూవీ. సరే, కష్టా జీవితం అంటంతో కష్టమంటంతో మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనకి కష్టాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకి పసిపిల్లకాయలు, చిన్న అబ్బాయిలు వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా బాధపడుతుంటారు. వాళ్ళది కూడా కష్టమే. ఇందులో లాస్ట్లో డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి అంశానికి ఎంటర్టైన్మెంట్కి చాలా ఫ్యాంటాస్టిక్గా చెప్పుకోవచ్చు. నా పేరు టి సుబ్బారావు. నా పేరు టి సుబ్బారావు అండి. నా పేరు టి సుబ్బారావు సార్. నా మీద వస్తావు, నా మీదకి వస్తావరా? నన్ను కొడతారా? ఆని కాదురా, నన్ను కూడా కొట్టరా. నీకు అవకాశం రానివ్వను. నీకు అవకాశం రానివ్వదురా.